ఇక్కడ క్లారిటీగా జే స్పైడర్స్ గురించి, క్యూ స్పైడర్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అంటా ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే మనం బ్యాచ్ సైజ్ ఎంత ఉందనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే బ్యాచ్ సైజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ప్లేస్మెంట్ అంటున్నారు. సో బట్ ఏంటి అంటే ప్లేస్మెంట్ ఈ జే స్పైడర్స్, క్యూ స్పైడర్స్లో ఎలా ఉంటుందంటే ప్లేస్మెంట్కి రిజిస్టర్ అవ్వండి అని చెప్తారు. బట్ ఏంటి అంటే ఆ రిజిస్టర్ అయిన తర్వాత కొంతమందికి జాబ్లు వచ్చాయి అన్నట్లు ఇట్లా ప్రొజెక్షన్ అయితే అవుతూ ఉంటుంది. ఈ బెంగళూరు విషయంకి వస్తే జే స్పైడర్స్, క్యూ స్పైడర్స్ బెంగళూరులో ఎలా ఉంది ఏంటి అంటే, సో జే స్పైడర్స్, క్యూ స్పైడర్స్ బెంగళూరులో కూడా బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇంత ఎక్కువ అంటే కొంచెం పీపుల్ ఎక్కువ ఉండడం, అట్ ద సేమ్ టైం పర్సనల్ అంటే మనం డౌట్స్ అడగాలన్నా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అంతమందిలో మనం డౌట్స్ అడగడం అనేది అంత టైం మనకి కేటాయిస్తారనేది కూడా కష్టమవుతుంది. సో నేను సెల్ఫ్గా సేమ్ నరేష్ ఐటీ, సత్య ఐటీలో లాగా సొంతంగా నేను ప్రిపేర్ అయ్యి సొంతంగా నేను జాబ్ తెచ్చుకోగలుగుతాను, సెల్ఫ్ మోటివేషన్ అనేది నేను చేసుకోగలుగుతాను అంటే సో జే స్పైడర్స్ బెంగళూరుని మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో లేదు నాకు హ్యాండ్ హోల్డింగ్ కావాలి, అంత ఎక్కువ మంది ఉంటే నాకు కష్టం అవుతుంది చెప్పి ఎవరన్నా అంటే మాత్రం దాని గురించి మీరు ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం. సెల్ఫ్ మోటివేషన్ ఉండి పూర్తిగా ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ కాకుండా సొంతంగా కూడా కొంత దాని నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్పుట్స్ తీసుకొని సొంతంగా మనం ప్లాన్ చేసుకొని సొంతంగా నేను ప్రిపేర్ అవుతాను అనే వాళ్ళకి ఖచ్చితంగా సూట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి, బెంగళూరులో కూడా కొన్ని వందల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అండ్ దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే మార్నింగ్ ఒక 2 hours క్లాసు, తర్వాత మళ్ళీ ప్రాక్టీస్, ఆ తర్వాత మళ్ళీ 1 hour లంచ్ బ్రేక్, తర్వాత మళ్ళీ 4 hours ప్రాజెక్ట్ మీద దగ్గరుండి ప్రాక్టీస్ చేయించే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఇన్స్టిట్యూట్స్ నేను ఒకటి చూశాను, దాని గురించి నేను స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను త్వరలో మీకు అప్డేట్ చేస్తాను. సో బేసిక్గా జే స్పైడర్స్, క్యూ స్పైడర్స్ బెంగళూరులో జాయిన్ అవ్వచ్చా లేదనేది ఎండ్ ఆఫ్ ద వీడియో మీరే డిసైడ్ కాండి. ఎందుకంటే దిస్ ఈజ్ అబౌట్ యువర్ కెరియర్. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం అనేది ఎంతైనా అవసరం ఉంది. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి, జే స్పైడర్స్ జాయిన్ అవ్వాలా, బెంగళూరులో జాయిన్ అవ్వాలా. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటారు.